ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న భక్తులు ఓం నమః శివాయ అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణామాలు అర్పిస్తారు. సమస్త విఘ్నాలను దూరం చేసే విఘ్నేశ్వరుని దర్శనం వల్ల శ్రీ పుణ్యలింగేశ్వరుని దర్శనం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది. స్వామిని దర్శించుకున్న భక్తులు శివయ్యకు ఎడమవైపున ఉన్న మాణిక్యాంబ అమ్మవారిని మనసా వాచా కొలుస్తారు. కోరిన వరాలిచ్చే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించేందుకు హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి వచ్చిన నితీష్ గారు, వారి కుటుంబ సభ్యులు స్వామివారి సేవలో తరించారు. ముందుగా ఈ శివ బంధువులు ఆలయానికి చేరుకోగా అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ భక్తుల నుదిటిపై బొట్టు పెట్టారు. ఈ సందర్భంగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రనామాలపై అర్చనలు చేశారు. కలస చెంబులో జలాన్ని నింపి స్వామివారికి జలాభిషేకం చేసి పవిత్రలింగాన్ని మనసారా చేతులతో తాకి స్వామికి నమస్కరించుకున్నారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని అలంకరించగా భక్తులు కూడా స్వామివారిని స్వయంగా వారు తెచ్చిన వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి భక్తులకు హారతిని శివాశీస్సులుగా అందించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకువెళ్లగా ఆశ్రమ సిబ్బంది నిర్మాణ దశలో ఉన్న ఆలయాన్ని చూపిస్తూ ఆలయ విశిష్టతను తెలిపారు. సేవామూర్తులకు ఏర్పాటు చేసిన ఆశ్రమ వ్యాన్లో వెళ్లి గాలిగోపుర నిర్మాణానికి ఇటుకలు అందించి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి సేవాశ్రమంలో నిర్భాగ్యులకు అందుతున్న సేవలను ఆశ్రమ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. భక్తి మార్గంలో తరించి శివయ్య అనుగ్రహానికి పాత్రులైన సేవామూర్తి నితీష్ గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.